ఎలాగైనా మార్కెట్ అయితే ఎక్స్ పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు ఇవాళ కొన్న ప్రైస్ రేపైతే లేదు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అకార్డింగ్ టు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక టైం అంటూ లేదు. ఎనీ టైమ్ యూ హ్యావ్ మనీ, మీరు అది ఇన్వెస్ట్ చేయాలి. సి వెన్ యూ వర్క్ ఫర్ మనీ, మనం ఏంటంటే ఇనీషియల్గా ఒక 30-35 years వరకు మనం పరిగెత్తుతాం. ఎందుకు? మనకు జాబ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, వీఆర్ ఇన్ ద ఎర్నింగ్ మోడ్. ఆ డబ్బులు సంపాదించుకొని మనం బ్యాంక్లో పెట్టుకోలేం కదా. ద మోర్ మనీ యూ కీప్ ఇన్ బ్యాంక్, అది మనకి గుడ్లు అయితే పెట్టవు. ఆ వచ్చే ఇంట్రెస్ట్ రేట్కి ఇట్ ఈస్ నథింగ్ ఫర్ ఎస్. సో ఆ మనీని మనం ఏం చేయాలంటే ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి. అది గోల్డ్ ఉండొచ్చు, ఓకే, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ ఉండొచ్చు. కానీ ఈ మూడిట్లో రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెరిగినట్టుగా గోల్డ్ పెరగలేదు, స్టాక్లో డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్. సో డబ్బులు మనం బ్యాంక్లో పెట్టుకుంటే అది ఇన్ఫ్లేషన్ అవుతుంది తప్ప మనకు అది అప్రిషియేట్ అయితే అవ్వదు. సో వెన్ యూ హ్యావ్ మనీ, ఇట్స్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్.